హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టుకు సంబంధించి 100 ఎకరాల ల్యాండ్‌ని కేటాయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. వ్యవసాయ ఉద్యానవన విశ్వవిద్యాలయాలకు సంబంధించి భూమి కేటాయింపు సర్కారు ఉత్తర్వులు ఈ నెలలోనే శంకుస్థాపన చేసే అవకాశం కూడా ఉంది. ఏంటంటే హైకోర్టుకు సంబంధించి నూతన భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇంతకు ముందు కూడా దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా చర్చ జరిగింది. సో, దానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట, బుద్వేలు గ్రామాల్లో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి 100 ఎకరాలను న్యాయశాఖకు కేటాయిస్తున్నట్లు శుక్రవారం అంటే నిన్న జీవో నంబర్ 55 ప్రకారంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్వేల్లోని 2533 ఎకరాలను వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. హైకోర్టు నూతన భవన నిర్మాణ అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో, ప్రభుత్వం ఉత్తర్వుల్లో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన భవన సముదాయం నిర్మాణ ప్రతిపాదనలు, 100 ఎకరాల భూముల అవసరం, వాటి కేటాయింపుల గురించి కూడా వారు చర్చించుకోవడం జరిగింది. సో, దీనికి అనుగుణంగా భూ కేటాయింపులపై సీఎం హామీ ఇచ్చారు. ఇక ఆయన ఆదేశాల మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యాయమూర్తులతో కలిసి బుద్వేల్లో భూములను పరిశీలించారు. హైకోర్టు తన నూతన భవన సముదాయం నిర్మాణానికి అవి అనుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా మంత్రులు నివేదించడం జరిగింది. సో, రెవెన్యూ శాఖ 2 విశ్వవిద్యాలయాల అధికారులకు లేఖ రాయగా భూముల బదలాయింపులకు అంగీకరించారు. దీనికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇంకా దీంతో ఒకే చోట ఉన్న ప్రేమావతిపేటలో 95 ఎకరాల 18 గుంటలు, అదేవిధంగా బుద్వేలులో 4 ఎకరాల 22 గుంటల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా న్యాయశాఖ కార్యదర్శి, 2 విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. నూతన భవన సముదాయానికి దాదాపుగా ఈ నెలలోనే శంకుస్థాపన చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు పాత భవనాన్ని వారసత్వ కట్టడంగా పరీక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో, అంటే మనకు ఇంతకు ముందు హైకోర్టు చార్మినార్ దారిలో మనం చార్మినార్కి వెళ్తా ఉంటే సాలార్జింగ్ మ్యూజియం దగ్గరలో ఉంటుంది. సో, అక్కడ ఉండేది. ఇప్పుడు దాన్ని పర్యాటక వారసత్వ కట్టడంగా పరీక్షించాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే విశ్వవిద్యాలయాలకు కొండా బాపూజీ, లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాల దగ్గర అక్కడ 100 ఎకరాల భూమిని కేటాయించి అక్కడ నూతన భవనాన్ని హైకోర్టుని శంకుస్థాపన చేసి నిర్మించనున్నారు.